రికార్డింగ్ నెంబర్ 171 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దక్షయజ్ఞం ధ్వంసం అవటం, సతీదేవి శరీరాన్ని వదిలేయటం మనం చెప్పుకున్నాము. సంసార జీవులు మరణించినప్పుడు రుద్రకోపము అనేది ఉంటుందిట. అప్పుడు దేహంలో ఉన్న దేవతలందరి గతి ఏమిటి అంటున్నారు. వాళ్ళందరూ సృష్టికర్తతో మొరబెట్టుకుంటారు. న్యాచురల్గా సంసార జీవులోని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సంసార జీవులు అంటే భగవంతుడు సర్వత్రా ఉంటాడు అనే భావన లేని వాళ్ళు. అటువంటి వాళ్ళ జీవితం వెళ్ళిపోయినప్పుడు ఒక కోపం, రుద్రుడికి కోపం అనేది ఉంటుంది. కాబట్టి ఆ శరీరంలో ఉన్న దేవతల సంగతి ఏమిటి అని క్వశ్చన్ వేస్తే వాళ్ళందరూ వెళ్ళి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడితో మొరబెట్టుకుంటారు. రుద్రుడికి ఇప్పుడు కోపం వచ్చింది, మేమేం చేయాలి అనగానే దేహం విడిచి బ్రహ్మలో, అంటే ఏంటి అర్థం ఏంటంటే దేహాన్ని వదిలేసి బ్రహ్మలోకం చేరుకుంటారు. వాళ్ళందరూ బ్రహ్మగారు వాళ్ళందరినీ తీసుకొని కైలాసానికి తీసుకెళ్తారు. పరమేశ్వరుడు మళ్ళీ ఎంతో వాళ్ళని అనుగ్రహించటం కోసం అని చెప్పి మళ్ళీ దక్షిణామూర్తి రూపంతో ఎంతో దయతో వాళ్ళని సకల విద్యాస్వరూపుడుగా ఉండి యజ్ఞానికి అనుమతిస్తాడు. ఆ యజ్ఞంలో హవిర్భాగం ఆ దక్షిణామూర్తికి కూడా ఇస్తారు. మోక్షధర్మం ఉన్న యోగులలో ఇవన్నీ కూడా వాళ్ళు దేహంలో ఉన్నప్పుడే జరిగిపోతాయిట. వీరభద్రుడు యజ్ఞం ధ్వంసం కావటం ఈ కార్యక్రమం అసలు ఉండదు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి వ్యక్తి యొక్క మృత్యువు ఒక దక్షయజ్ఞ విధ్వంసకాండలాగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే దైవం లేని జీవితాలు అవి, దైవం లేనటువంటి దక్షయజ్ఞం అవుతుందన్నమాట. సో అలా కాకుండా యోగి అయిన వాడు ఆ పరమాత్మని నమ్ముకొని ఉంటాడు కాబట్టి, సర్వత్రా స్వామే ఉన్నాడని తెలుసుకుంటాడు కాబట్టి వాళ్ళు విడిగా యజ్ఞం ధ్వంసం అవటం, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి విడిగా శరణాగతి పొందటం అనేది ఉండదు. దేహంలో దేవుణ్ణి దర్శించటం, సేవించటమే కైలాసం చేరటం. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ అదే చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి యోగులకి ఈ కార్యక్రమం లేకుండా పీస్ఫుల్గా శరీరాన్ని వదిలేస్తారు. వాళ్ళున్న దేహం దేవాలయమైన కైలాసం అయిపోతుంది. అందులో ఉన్న సప్తధాతువులే కైలాస పర్వతంలో ఉన్న గైరికాది ధాతువులు అవుతాయి. శ్వాసలే హంసలైపోతాయి. గాన సంకీర్తనలేమో గంధర్వ కిన్నెర కింపురుషులైపోతాయి. వాళ్ళు అనుభవించే జ్ఞాన వైరాగ్య ఆనందమే ఒక వెండి కొండగా అయిపోతుంది. అట్లాంటి దేహాలతో దేవతలు దివ్య సుఖాలతో విహరిస్తూ ఉంటారు అంటున్నారు. దేవతలందరూ కైలాసాన్ని దర్శనం చేసుకొని వచ్చారు. అది భక్తజనుల మనస్సుకి ఎంతో వికాసం కలిగిస్తుందిట. ఏ రకమైన చాంచల్యము లేని స్థిమితమైన ఐశ్వర్యము, మంగళ చిహ్నాలు కనపడతాయి. కిన్నెర స్త్రీలు విలాసంగా విహరిస్తూ ఉన్నారు. సిద్ధులు గుహ్యకులు నివాసం ఉన్న చోటది వెండి వంటి కాంతి వైభవంగా వికసిస్తూ ఉంటుంది. క్షితిభృత్ అంటే పర్వతము అని అర్థం. అదిగాక భూమిని భరించువారు అని కూడా అర్థం ఉందిట. జగద్ధితములైన సత్కార్యములనంటే జగత్తుని ఉద్ధరించే మంచి పనులు చేసే వాళ్ళందరూ కైలాసంలోనే ఉంటారు. దేవతలు ఇంకా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. దూరం నుంచి చూశారు పర్వత శిఖరాలు, కైలాస పర్వత శిఖరాలు. వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా వాళ్ళకి ఆ రంగులన్నీ బాగా కనిపిస్తున్నాయి. ధాతువులన్నిటితో రంగురంగులుగా ఉండి మధ్య మధ్యలో రత్నకాంతులున్న ఎత్తైన శిఖరాలు కనిపిస్తూ ఉన్నాయి. కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా ఫుల్గా నిండిపోయి ఉన్న కొండ చర్యలు, లోయలు కనిపించినాయిట. గౌరవాలు అందుతున్న దేవతల దంపతులు చక్కగా విమానాల మీద విహరిస్తూ ఉన్నారుట. అక్కడి గుహల ద్వారాలు నవమల్లికలు పుష్పించిన, అంటే పూల తీగలతో గుహల ద్వారాలన్నీ అలంకరించినట్టుగా ఉన్నాయిట. అక్కడ దేవతా స్త్రీలు, సిద్ధాంగనలు స్థాపించుకున్న ఆశ్రమాలు కూడా కొన్ని ఉన్నాయిట. దేవతలకు యోగ్యంగా ఉండే సంపన్నమైన భవనాలు కూడా ఉన్నాయిట. రకరకాల పుణ్యాల్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుట అక్కడ. ఆ కైలాస సీమల్లో మందారాలు, పారిజాతాలు, పున్నాగ, సంపెంగ, పొదిరి, పొగడ, మల్లెపూలు, వాటి ఆ మల్లెపూల కోనలు ఉన్నాయిట. ఒక్కొక్క కార్నర్లో, ఒక్కొక్క లోయలో ఒక్కొక్క విరగబూసేటటువంటి పూల చెట్లు అన్నమాట. మాలతి, మాధవి, కొండమల్లెలన్నీ కూడా పుష్పాలతో ఉన్నాయిట. కానుగలు, మద్ది, తాటి,
అత్తి, జువ్వి, దిరిసెన, తీయమామిడి, పనస, అశోకం, మోదుగ మహావృక్షాలు గుబురులుగా ఉన్నాయిట. రావి, బూరుగ, భూర్జపత్ర వృక్షాలు, పోక చెట్లు, లవంగలతలు, ఖర్జూర చెట్లు, కొబ్బరి చెట్లు, ప్రేంఖణములు కలవు. ఇవన్నీ ఉన్నాయిట అక్కడ. వెదురు పొదలతో బొంగులు కన్నాలు వచ్చినందువల్ల ఈలలు వేస్తూ ఉన్నట్టుగా శబ్దం వస్తూ ఉన్నదిట. కోకిలలు, కాకులు, గోరువంకలు, రాచిలుకలు మొదలైన అనేక విహంగాలతో, విహంగాలంటే రెక్కలతో ఎగిరే పక్షులు కోలాహలంగా ఉన్న చోటు అక్కడ ఎట్లా ఉందంటే, ఆ కలకలారావాలు భూమి ఆకాశాల మధ్యలో చెవులకేమీ వినిపించకుండా ఉండేట్టుగా చేస్తూ ఉన్న లోయలు ఉన్నాయిట. ఒక పక్కన సింహాలు, పులులు, అడవి పందులు, ముళ్ళ పందులు, అడవి దున్నలు, అడవి కోళ్ళు, జింకలు, దుప్పులు, శరభ మృగాలు, కోతులు యథేచ్ఛగా ఆశ్రయించి విహరిస్తూ ఉన్న భీకరమైన అరణ్యాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో. అంటే అక్కడ లేనిది అంటూ ఏది లేదులాగా ఉంది చదువుతూ ఉంటే. ఇంకో ప్రాంతంలో అరటి తోటలు, అక్కడక్కడ చక్కటి కోనేళ్ళు ఉన్నాయిట. అందులో తెల్ల కలువలు, నల్ల కలువలు, తామర పూలు కళకళలాడుతూ ఉండంగా హంసలు, నీటి కొంగలు, జక్కవలు, నీటి కోళ్ళు విహరిస్తూ కూస్తూ ఉన్నాయిట. వాటి తీరాల్లో విహరించడానికి అనుకూలమైన ఇసుక తిన్నెలు ఉన్నాయిట. ఇంకో పక్కన అడవులతో నిండిన కొండ కోనల నుంచి గంగానది సెలయేళ్లుగా జాళ్లుగా ప్రవహిస్తూ ఉందిట. ఆ నీళ్లలో స్నానం చేస్తున్న, జలక్రీడలాడుతున్న పడుచుల ఒంటికి పూసుకున్న కస్తూరి, హరిచందనం, కర్పూరం, ఈ వాసనలన్నీ కలిసి గాలి మంచి వాసనతో అటువైపు నుంచి వస్తూ ఉన్నదిట. అట్టి కైలాస పర్వతాన్ని దూరం నుంచే చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యం పొందారు. దారిలో తారాకాంతులతో, నక్షత్ర కాంతులతో కొన్ని విమానాల గుంపులు నిలబడి ఉన్నాయిట. వాని మీద మంచు వర్షం కురుస్తూ ఉందిట. అందులో యక్షులు, రాక్షసులు తిరుగుతున్నారట. అది కుబేరుని ముఖ్య పట్టణమైన అలకాపట్టణం. ఆ నగరంలో బాహ్య ప్రదేశంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. అతని పాదాల నుంచి ప్రవహిస్తున్న గంగ ఆ దేవతల మార్గాయాసాన్ని, దేవతలు ఇంత దూరం వచ్చారు కదా, ఏమన్నా ఆయాసము అలుపు ఉంటే అదంతా పోయిందిట వాళ్ళకి. వాళ్ళు ఇంకా కూడా ముందుకెళ్ళి పర్వతం ఎక్కుతూ ఉంటే అక్కడ నంద, అలకనంద అనే 2 నదులను చూశారు. అందులో స్నానం చేసే దేవతా స్త్రీల శరీరం మీద ఉన్న కుంకం పువ్వు, గోరోజనం కలిసి ఉండటం వల్ల అక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా వంగపండు రంగులో కనిపిస్తూ ఉన్నాయిట. ఇంకా కూడా ముందుకెళ్ళారు. అడవి ఏనుగులు క్రుమ్ముకోవటం వల్ల విరిగి పడిపోయిన మంచి గంధపు కొమ్మల నుంచి మంచి వాసన గాలిలో ప్రయాణం చేసి వస్తూ ఉందిట. అక్కడ మనస్సును వినోదపరచటం కోసం రాక్షస స్త్రీలు విహారం చేస్తూ ఉన్నారట. ఇంకా ముందుకెళ్తే పచ్చలు, నీలమణులు ఉన్న తాపిన మెట్లు కట్టిన దిగుడు బావులు ఉన్నాయిట. అందులో బంగారు రంగు తమ్మి పూలు ఉన్నాయిట. అవి కింపురుషులకు సంచారయోగ్యమైన సౌగంధికము అనే తోటట. ఆ మామూలుగా కింపురుషులు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. ఆ తోటని సౌగంధికము అంటారనమాట. ఆ పైన ఇంకా కూడా విశాల ప్రదేశం కనిపించిందిట. అందులో ఒక మర్రి చెట్టు ఉందిట. అది 100 యోజనాల పొడవు, చాలా పెద్దదన్నమాట. 75 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడుగు ఉంది. ఒకే పందిరిలాగా నీడనిస్తోందిట. చెట్టు మొత్తం ఆకులన్నీ ఒకే గుబురుగా ఉన్నాయిట. అన్ని దిక్కుల్లోనూ మర్రి ఊడలు దిగి కొమ్మలు, రెమ్మలు బాగా ఎక్స్పాండ్ అయి వ్యాపించున్నాయి. వాటిల్లో మాణిక్యాలు కుప్పలు పెట్టినట్టుగా మర్రి పళ్ళ గుత్తులు ఉన్నాయిట. దాని కింద ఆ చెట్టు కింద యోగాభ్యాసం గనక చేస్తే మహాసిద్ధి కలుగుతుందిట. కాబట్టి ముముక్షువుల గుంపులుగా ఆ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నారట ముముక్షువులందరూ. ముముక్షువు అనే మాటకు అర్థం మోక్షాన్ని కోరేవారు అని. మోక్షాన్ని కోరటం అంటే కోరికగా ఉండకపోవచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళ ఉన్న ఒకే ఎయిము మోక్షమే. అది వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు అనే భావంతో ఉంటేనే వాళ్ళకి అది దొరుకుతుంది. అలా ముముక్షువులుగా ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టు కింద గుంపులుగా ఉన్నారట. ఆ చెట్ల నీడ చేరిన వాళ్ళకి తాపం పోవటమే కాదు, సంసార తాపం కూడా తగ్గిపోతుంది. అటువంటి వృక్షం అది అంటున్నారు. భక్తజనులందరూ దానికి వృక్ష రాజము అని పేరు పెట్టారు.
ఎవళ్ళకి కావాల్సిన సంపదలను వాళ్ళు కోరుకుంటూ గుంపులు గుంపులుగా నలుదిక్కుల నుంచి, నాలుగు దిక్కుల నుంచి అక్కడికి వస్తూ ఉంటారట. సృష్టి మొత్తము ఒక మహావృక్షమైనట్టు, దాని విత్తనమే ప్రకృతి అయినట్టు. ప్రకృతిలో పురుషుడు ఉంటాడు, అట్లాగే విత్తనంలో సూక్ష్మ రూపమైన వృక్షం ఇమిడి ఉంటుంది. మనకు కూడా తెలుసు కదా, అంత పెద్ద చెట్టు మొత్తం ఒక చిన్న గింజలో ఇమిడి ఉంటుంది. మళ్ళీ నీళ్లు పోసి పోషణ చేస్తే మొత్తం చెట్టు బయటకు వస్తుంది. ఈ రెండిట్లో కూడా ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఈశ్వరుడు అనేవాడు లేకపోతే ఈ విత్తనము లేదు, విత్తనం నుంచి వచ్చే చెట్టు లేదు. అతనికి రెండు కూడా అంటకుండా ఉంటాడు. పైగా మేడ మొత్తం అద్దంలో కనిపించినట్టుగా ఈశ్వరుడి యందు విత్తనము వృక్షము రెండూ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. విత్తనంలో ప్రతిబింబించటానికి వృక్షంగాను, వృక్షంలో రిఫ్లెక్ట్ అవ్వటానికి విత్తనంగాను ఈశ్వరుడు తాను అద్దం చూసుకుంటూ ఉన్నాడు అంటున్నారు. ఈ తత్వాన్ని తెలియజేయటానికి అన్నిటికంటే చిన్న విత్తనంగా ఉండి అందులో రిఫ్లెక్ట్ అయ్యే పెద్ద వృక్షంగా మర్రి చెట్టును కల్పించారు. చాలా చిన్న విత్తనం, ఆవగింజ కంటే చిన్న విత్తనాలు అవి. అతి చిన్న విత్తనము అతి పెద్ద చెట్టు. అంత చిన్న విత్తనంలో నుంచి ఇదే ఈశ్వరుడి లీల అనేటటువంటిది ఇలాగే ఉంటుంది. ఈ ఈ చెట్టు ఎప్పటికప్పుడు సృష్టి వృక్షం పెద్దదై వృద్ధిగా దేవతలుగా జీవులుగా వృద్ధి పొందుతూ ఉంటుంది. కానీ ఆ చెట్టు విత్తనం మాత్రం పెరగటం తరగటం అనేది లేకుండా అలాగే నిత్య నూతనంగా ఉండిపోతుందన్నమాట. దాని తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న దేవతలు జీవులు కూడా విషయం అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ సందేహాలన్నిటినీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారుట. అంటే కొంచెం దాని మీద దృష్టి పెడితే ఆ విత్తనాన్ని ఆ చెట్టుని గనక మనం దృష్టి పెట్టి గమనిస్తే మనకున్న సందేహాలన్నీ కూడా తీరుతాయన్నమాట. కాబట్టి సృష్టిలో ఈ మర్రి చెట్టు కింద గురువు యువకుడుగా మౌనంగా ఉంటాడని, శిష్యులందరూ పెద్దవాళ్ళు వృద్ధులు అయి సందేహాలు తీర్చుకోవటం జరుగుతుందని దక్షిణామూర్తి తత్వంగా చెప్పటం జరిగిందన్నమాట. శిష్యులు వృద్ధులు అవ్వటము అనేది గింజ ఎప్పుడు అలాగే ఉండటం అనేది గురు శిష్య సంబంధాన్ని చక్కగా నిరూపిస్తోంది. దక్షయజ్ఞంలో సంసార తాపత్రయాలు మృత్యువు అనే బాధలన్నీ అనుభవించిన దేవతలందరూ పాపం ఆ దేహాల నుంచి బయటపడి మెల్లగా బ్రహ్మోపదేశం దక్షిణామూర్తి దగ్గర బ్రహ్మోపదేశం పొందటానికి ఆయననే ఆశ్రయిస్తూ ఉన్నారన్నమాట. ఉండటానికి ఒక ఇల్లు, కొంచెం డబ్బు, కొంచెం పొలం అవి ఉంటే చాలండి అనే నమ్మకం ఒకటి, అట్లాగే చుట్టరికాలు మన వాళ్ళంటూ కొంతమంది ఉంటే చాలండి అనుకుని గర్వపడుతూ అవన్నీ ఉన్నాయి కదా అని గర్వపడుతూ ఉండే దక్ష సంతతిగా ఉండి దెబ్బతిని బయటపడి ఈశ్వర తత్వాన్ని నిజమైన నీడ అని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. నిజమైన నిలువ నీడ ఎవరు అంటే ఈశ్వర తత్వమే అని తెలుసుకున్నారు ఆ దేవతలందరూ కూడా. ఆ వృక్ష మూలంలో ఎప్పుడు కూడా పరమశివుడు ఆసీనుడై ఉంటాడు దక్షిణామూర్తిగా. ఆయన చుట్టూతా కూడా మునులందరూ సేవిస్తూ సనక సనందనాదుల దగ్గర నుంచి అందరూ కూడా ఆ మంగళకరుడైన శివుణ్ణి ఆశ్రయించి చుట్టూతా కూర్చొని ఉంటారు. ఆ ప్రశాంతమైన రూపమున్న పరమశివుడు నుంచి వాత్సల్య గుణము విశ్వబంధువే అని తెలిసేటటువంటి గుణం వ్యక్తమవుతూ ఉన్నదిట. చుట్టూ గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షాధిపతి అయిన కుబేరుడందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నారుట. విద్య, తపస్సు, యోగము కలిసిపోయిన తేజస్సు ఆయన ముఖంలో ఉట్టిపడుతూ ఉంటే బాలచంద్రుడు ఆయన తల మీద ఒక భూషణంలాగా లేత వెన్నెలలు కురిపిస్తూ ఉన్నాడు. అతడు తపస్వి జనుల కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. లింగము, భస్మము, దండము, జడలు, లేడి చర్మము ధరించి ప్రసన్నమైన ముఖంతో ఆసీనుడై కూర్చోనున్న అతని దేహం నుంచి సాంధ్యకాలం మేఘము లాంటి తేజస్సు బయటకు వస్తూనే ఉన్నదిట. అంతకు ముందున్న క్రోధం, వికటాటహాసం అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ కూడా ఆయన శక్తి స్వరూపాలు. ఆవిడ రూపం విడిచి తన యందు తాను లయమైపోయింది కాబట్టి ఇంకా యోగము కావలసిన వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చేది మూలతత్వమే. ఆ దర్శనం జరగాలంటే దర్శించువాడికి తన సామర్థ్యాన్ని బట్టి మాత్రమే దర్శనం వస్తుంది. అంటే మన పర్సెప్షన్ని బట్టి మనకు చదివేదో విన్నదో
మన తెలివంతా కూడా ఎలా ఉంటుందంటే మన పర్సెప్షన్ ఎంతో అంత, ఎంత చెట్టుకు అంత గాలి అనేటటువంటి మాటకు అర్థం కూడా అదే. మన పర్సెప్షన్ ఎంత ఉందో అంత మటుకు అర్థం అవుతూ వస్తుందన్నమాట. దాన్నే లింగము అంటారు. లింగ శరీరం భస్మం అయిపోయిన తర్వాత శివలింగ రూపం దర్శనం అవుతుంది. అంటే మన లింగ శరీరాన్ని మనం కాదు అని తెలుసుకోగానే అది భస్మం అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే మన చూపులతో, మన దృష్టితో దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాం మనం. ఎప్పుడైతే అది పోయిందో అప్పుడు శివలింగమే ఉంటుంది, శివుడే ఉంటాడు. అంటే తనను గూర్చి తనకు తెలిసినవన్నీ కరిగిపోయిన తర్వాత అసలైన శివలింగం దర్శనమిస్తుంది. అంతకు ముందున్న లింగ శరీర భాగాలన్నీ దీంట్లో ఒక అద్దంలాగా కనిపిస్తాయి. అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని ముట్టుకున్నా కూడా అంటది కాబట్టి, దర్పణమే అంటుతుంది, అద్దమే అంటుతుంది కాబట్టి అదే దక్షిణామూర్తి తత్వం అన్నమాట. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 171 అయిపోయింది.